ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఈ ఘన విజయాన్ని సాధించడం జరిగింది. మధు మ్యాజిక్ ఫిగర్ దాటింది. అందరికి నమస్తే. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ గురించి ఒకసారి మాట్లాడాలి. కరీంనగర్ లో టోటల్ గా ఉన్న సీట్లు 66 అనమాట. ఆ 66లో కాంగ్రెస్ 14 గెలిచింది, బీఆర్ఎస్ 9, బీజేపీ 30, ఎంఐఎం 3, ఆ తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2, ఆ తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఒక 8 మంది గెలిచారు. సో కరీంనగర్ లో బీజేపీ 30 గెలవడం అంటే అంత ఈజీ ఉండదు. ఎందుకంటే అక్కడ కరీంనగర్ అర్బన్ లో ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంటది. అందులో భాగంగానే రీసెంట్ గా బండి సంజయ్ గారు 2 సార్లు ఎమ్మెల్యే ఓడిపోవడం జరిగింది. సో నిన్న వచ్చిన ఈ మున్సిపల్ ఫలితాల్లో 30 డివిజన్లు గెలిచిందంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఈ క్రెడిట్ మొత్తం బండి సంజయ్ గారికి ఇవ్వచ్చు. సో ఈ 30 ఆ తర్వాత ఇండిపెండెంట్ గా గెలిచిన క్యాండిడేట్లు బీజేపీ పార్టీలో చేరినట్టున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ మన మేయర్ సీట్ ని బీజేపీ పార్టీ దక్కించుకునే అవకాశం ఉంది. సో ఈ క్రెడిట్ మాత్రం ఈసారి బండి సంజయ్ గారికి వెళ్తుంది.